కే అనే హండ్రెడ్ కి చెప్తుంది జింగు ఒక 10th ఎక్సలెంట్ అంటారని. బట్ కే ఇషిరాతో అంటాడు నువ్వు నాతో మాట్లాడకు, ఎందుకంటే ఈ కే గారికి ఆయిల్ లాగానే అంటస్ ఒక స్మెల్ వస్తుంది అండ్ ఆయిల్ కన్నా ఎక్కువ స్మెల్ వస్తుంది వీడికైతే. అందుకే వీడు మాస్క్ పెట్టుకుని ఉంటాడు అండ్ ఈ స్మెల్ వల్ల వీడు కక్కొచ్చు కూడా, అందుకని స్మెల్ వస్తుంది వీడికి. అండ్ ఆల్సో ఈ కే గాడు ఆయనతో మాట్లాడదాం అనుకుంటాడు బికాస్ వీళ్ళిద్దరికి స్మెల్ వస్తుంది కాబట్టి అంటస్ కి. బట్ వీడు మాట్లాడుతూ అండ్ వీళ్ళ యూనో అండ్ రూమ్ కూడా ఫైట్ చేసుకుంటారు కదా. సో ఈవెన్ తో వీళ్ళిద్దరు ఎస్రాన్ కంటర్స్ అయినా సరే కోటోకి అండ్ హనెకావాకి వీళ్ళిద్దరు వీక్ గా కనిపిస్తారు కంపేర్ టు దేర్ ఎస్రాన్ కంటర్స్. అండ్ వీళ్ళిద్దరికి ఓన్లీ గన్ని అండ్ ఆయిల్ మాత్రమే స్ట్రాంగ్ గా కనిపిస్తారు. బట్ హనెకావా ఇలా అనడంతో పాక్ జాన్సు అనే వాడికి కోపం వస్తుంది. సో వీడు నైట్ గిల్ కి మాస్టర్, బట్ వీడు ఒక ఏరంగ్ హంటర్, ఎస్రంగ్ హంటర్ కాదు. సో వీడి గిల్ లో అందరూ కూడా ఏరంగ్ హంటర్సే. సో వీడికి కొంచెం జపనీస్ వచ్చు, అందుకే వీడికి హనెకావా మాటలు అర్థమవుతుంది. సో దాంతో వీళ్ళు ఇద్దరు ఆర్గనైజ్ చేసుకుంటారు లైక్ మేమంటే మేము స్ట్రాంగ్ అని. అండ్ దాంతో వీళ్ళిద్దరు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటారు ఫర్ ఫైట్. బట్ జాన్సూ గారు కొన్ని రూల్స్ పెట్టారు, అంటే కొట్టుకోవడం కాకుండా ఎవరైతే ఫస్ట్ అపోనెంట్ ది దృష్టి పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు అండ్ ఎవరైతే పట్టుకోలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ జాన్సూ గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడో వాడు గెలిచాడని. అండ్ తర్వాత హనెకావా చాలా స్పీడ్ గా జాన్సూ గారి మీద అటాక్ వేస్తుంది అండ్ వాడి